కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అవుతుంది కదా వచ్చి రేవంత్ రెడ్డి. ఎట్లా ఉంది పరిపాలన? కాంగ్రెస్ బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగున్నది. బాగుంది. అంటే ఇప్పుడు ఏం బాలా రేవంత్ రెడ్డిలో? ఈయన ఫ్రీ బస్ ఇస్తున్నాడు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి కదా. అప్పుడేం బాగుంది, ఇప్పుడేం బాగాలేదు. ఇప్పుడు జర అభివృద్ధి జర బాగలేదు విలేజ్లల్లో. ఇంతవరకు 2 గవర్నమెంట్ నడిచినా కానీ జర పరిస్థితులు అనుకూలంగా లేవు. అదేవిధంగా మనకు వచ్చేసి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులు ఈరోజు స్పష్టంగా కనిపిస్తడం జరిగింది. డ్రైనేజీలే కానీ స్కూళ్ళే అన్నిటికీ సీసీ రోడ్లకు అన్ని దాన్ని బట్టి కేసీఆర్ ప్రభుత్వంలో బాగా జరిగింది. ఈ అభివృద్ధి గురించి మన మా ఊరి సర్పంచ్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీఆర్ఎస్ బలపరిచిన గోదా రామాదేవి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు చేసిన ఈ బొల్లపల్లి సర్పంచ్గా ఎంపీటీసీగా 3 సార్లు సర్పంచ్గా చేసినటువంటి అనుభవం ఉన్నది. దాన్ని బట్టి ఆయనకే పబ్లిక్ అంతా యువకులే కానీ పెద్దలే కానీ చిన్నలే కానీ ఆయనకే సపోర్ట్గా నిలిచి ఈసారి నువ్వైతేనే అభివృద్ధి చేయగలుగుతావు, భువనగిరి మండలంలో బొల్లపల్లి గ్రామంలో అభివృద్ధి అవసరమైతే జేబుగుంట పెట్టి కాంట్రాక్ట్ తెచ్చే సత్తా కూడా ఉండి తర్వాత వసూలు చేసుకున్న కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ఈ శ్రీనివాస్ గౌడ్ గారికి అనుభవం ఉన్నది. కాబట్టి ఈసారి పగ్గాలు ఆయనకే ప్రజలంతా బొల్లపల్లి గ్రామ ప్రజలంతా ఆయనకే ఒప్పచెప్పి ఈసారి కూడా నిన్నే గెలిపించుకుంటాం. ఏదైనా సరే అప్పట్లో కూడా దొరలతోటి కూడా కొట్లాడి కూడా ఆ సీలింగ్ భూమి 60 ఎకరాలు కూడా తెచ్చి నిరుపేద వాళ్ళకి ఇచ్చిన వ్యక్తి అంటే ఒక గోదా శ్రీనివాస్ గౌడ్ గారే. దొరల పాలనలో కూడా తెచ్చిండు. హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మాధవరెడ్డి గారు అప్పట్లో కూడా ఈయనకు అగ్నిస్ట్ ఉండి కూడా పనులు తెచ్చినటువంటి బొల్లపల్లికి ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు. బొల్లపల్లి ఈ ఆఫీసు కూడా శాంక్షన్ మాధవరెడ్డి ఉమామాధవరెడ్డి మంత్రివర్యులు ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి కట్టించిన వరకే ఇది. ఏమున్నాయి మీ ఊర్లో సమస్యలు? ఏమున్నాయి సమస్యలు అంటే డ్రైనేజీలే కానివ్వండి, మనకు వచ్చేసి సీసీ రోడ్లే కానివ్వండి, ఏదో కొంతవరకు అయింది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది. ఇప్పుడు కూడా ఆయన శ్రీనివాస్ గౌడ్ చేపిస్తేనే వర్క్ అయింది. మధ్యబుచ్చడి కూడా మా సర్పంచ్ ఉన్నప్పుడు కూడా అభివృద్ధి చేశారు. జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ సుధాకర్ ఉన్నప్పుడు కూడా చేశారు. ఇప్పుడు ఎందుకంటే యువకులు పెద్దలు అందరూ కలిసి గోదా శ్రీనివాస గౌడ్ అయితేనే కరెక్ట్ మనకు చేయగలుగుతాడు పని చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మేము వదులుకోలేము. ఎప్పటికైనా సరే ఆయనకే సపోర్ట్గా ఉంటామని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు కేసీఆర్ బాగుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇంకా కొంత టైం పడుతుంది వాళ్ళకు కూడా అభివృద్ధి చేయడానికి. కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో 5 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఇక్కడ కనపడుతుంది. తర్వాత 5 ఏళ్ళ తర్వాత అభివృద్ధి ఎవరు చేయలేదు. ఫస్ట్ చేసిన 5 ఏళ్ళ అభివృద్ధి బాగా చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంతవరకు దాకా మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగలేదు. సర్పంచ్ లేక ఎక్కడెక్కడనే ఆగిపోయినాయి పనులన్నీ. అభివృద్ధికి నోచుకొని ఊళ్ళు చాలా ఉన్నాయి. కొన్ని ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా ఉపాధి చాలా కోల్పోయిన యొక్క పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సమయంలో ఏంటంటే ఇక్కడ మరి గ్రామం తరఫున మేము కూడా ఒక పార్టీ తరఫున కాకుండా ఒక వ్యక్తిగతంగా వ్యక్తులు ఎన్నుకుంటున్నాం. మంచి వాళ్ళు ఉంటేనే నిలబెట్టుకుంటే మంచి వాళ్ళని సర్పంచులు చేసుకుంటేనే రేపు భవిష్యత్తులో ఏదన్నా మరి ఇక్కడ కార్యవర్గం కానీ కార్యపరిచయం కానీ పనులే కానీ రోడ్లే కానీ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు ఇప్పుడు ప్రతిదీ వాళ్ళ ద్వారా అవుద్దని ఆలోచన చేసి గ్రామంలో పెద్దలు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇండిపెండెంట్ అభ్యర్థి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గోదా శ్రీనివాస్ గౌడ్ని ఎన్నుకోవడం జరిగింది. ఆయనని మేమందరం కలిసి ముక్తకంఠంతో అందరం గ్రామం అంతా కలిసి అతన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అతనికి గెలిపించుకొని రేపు భవిష్యత్తులో చక్కగా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తారని ఆయన మీద నమ్మకంతో మేమంతా ఆయనకి సపోర్ట్ చేద్దామని అనుకున్నాం మేమందరం.